మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. Hi, my name is Gautam, and I actually stay in Markajgate itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageshwaro, and the clinic name is Neocare Homeopathy. ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం. అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు. ఎవరు ఏ జన్మించినా ఆ 27 నక్షత్రాలు ఆ 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క సంచారము, స్థితి, అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు, అలాగే వాటికి సంబంధించిన యోగాలు, అలాగే వీటికి ఏవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు వీటిని బట్టి, అలాగే వీటికి మధ్య మధ్యలో గోచారీత్యా వక్రీకరణ, అలాగే స్తంభన చెందడం, ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి, అంటే వాటి యొక్క స్థానచలనాలు, వాటి యొక్క వీక్షణలు, వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది. ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది. అందుకనే మనకి చెప్తారు, మన కర్మ ప్రారంధం, జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి, అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు. కాబట్టి ఇలాంటి మనకి ఈ 12 రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం. అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు, లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు, చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి. అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి, మనకి నిప్పు ఉంటుంది. నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, అది దాని సహజ లక్షణం. అలాగే ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశికి కానీ చూసుకుంటే మీనరాశికి అధిపతి వచ్చి గురువు. దీని భావం వచ్చేటప్పుడు వ్యయభావం. వ్యయభావం అనేటప్పటికి అధిక ఖర్చులు, దూర ప్రయాణాలు, స్థానచలనాలు, అలాగే హాస్పిటలైజేషన్, ఇవన్నీ కూడా మనకి ఈ వ్యయభావంలోకి వస్తాయి. ఈ వ్యయభావంలో ఈ యొక్క నక్షత్రాలు కానీ మీనరాశిలో చూసుకుంటే పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశికి కానీ చూసుకుంటే ఇక్కడ స్త్రీతత్వానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. స్వభావం వచ్చేటప్పుడు దిస్వభావ స్వభావము. అలాగే ఈ యొక్క రాశి యందు 330 నుండి 360 డిగ్రీల వరకు దీని రాశి యొక్క నిడివి అనేది ఉంటుంది. ఈ మీనరాశిలో నవగ్రహ సంచారాల వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి జన్మరాశిలో సంచారం చేయడం వల్ల అనే విషయాన్ని తెలుసుకుందాం. రవి కానీ జన్మలో సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా స్త్రీ యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా అందడం అనేది జరుగుతుంది. అంటే అది ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే వీళ్ళు స్త్రీ యొక్క సహాయ సహకారాలు అందడం, వాళ్ళ యొక్క సలహాలు పాటించడం ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఎవరైతే రత్నాలు వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు కానీ వీళ్ళకి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే కాస్త మంచి ఈ టెక్నాలజీకి సంబంధించిన వాటిల్లో, అంటే ఈ మనం ప్రొఫెసర్ల కిందో లేకపోతే మన ఈ బయోటెక్నాలజీ అటుకేసి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లోనూ
లేకపోతే సైంటిస్ట్‌లానో ఇలా రకరకాల వేస్‌లో వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి వాత్సల్యము, ప్రేమ కలిగి ఉండడం కూడా జరుగుతుంది. అదే కుజుడు గాని ఉంటే వీళ్ళకి అక్కడ కుజుడు ఉంటే అక్కడ చాలా ధైర్యంగాను, నిర్భయత్వంగాను ఏదైనా సరే సాధించగలము అనే ఒక ఆలోచన, ధైర్యము కలిగా ప్రతి పనిలోనూ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతిదాన్ని కూడా చాలా ఒక రూల్డ్ చేయడం, ఒక రాజుగాను, ఒక మంత్రిగాను ఒక రూల్డ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలనేవి కుజుడు జన్మలో ఉండడం వల్ల వస్తాయి. బుధుడు గాని ఇక్కడ జన్మలో సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏవైతే పనులు చేస్తాడో, ఎందుకంటే అక్కడ బుధుడికి నీచ స్థానంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది మీనరాశి. కాబట్టి అలాంటి నీచ స్థానంలో బుధుడు ఉంటాడు కాబట్టి చేసే పనులు కూడా నీచకర్మమైన పనులే ఉంటాయి. కాబట్టి ఇక్కడ తనకన్నా అంటే సమాజపరంగా గాని చూసుకుంటే తనకి సంబంధించినవి కానివి, లేదా తన స్థాయికి తగ్గిన పనులు కానివి ఎప్పుడూ పనులు చేస్తూ ఉండడము, తద్వారా అప్పుడప్పుడు అపనిందల పాలవుతూ ఉండడం అనేది కూడా జరుగుతుంది. అలాగే తను యొక్క కింద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క మన్ననలు అవి పొందుతారు. అదే గురువు గాని ఇక్కడ స్వక్షేత్రంలో ఉంటే అతను ఒక రూల్డ్ చేయడం ప్రతీదీ కూడా, అంటే ఒక ఆర్డర్ వేయడం, లేదా తన పని తనే చేసుకోవడం, లేదా ఇతరుల చేత చేయించేటప్పుడు కూడా 2 యొక్క అథారిటీస్ అనేవి కూడా సరి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రాజు గాని అంటే ఇక్కడ గురువు గాని ఇక్కడ స్వక్షేత్రంలో ఉంటే అక్కడ తనూభావ స్వభావం ఏదైతే ఉంటుందో అది వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు. అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేదే జరుగుతుంది. అలాగే శుక్రుడు గాని ఇక్కడ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు శుక్రుడికి ఇది ఉచ్చస్థానం కాబట్టి, ఇక్కడ గురు స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా శుక్రుడు గాని ఉచ్చులో ఉంటే మంచి పండితుడు, ధనికుడు, ఇతరులచే పూజింపబడేవాడు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు చేసేవాడు, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు గాని ఉంటే ఇక్కడ, ఎందుకంటే గురుస్థానంలోనే ఉంటారు కాబట్టి తొందరగా చెడు ఫలితాలు ఉండవు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి మంచి కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, కొడుకు ఇలాంటివన్నీ కూడా ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ధనవంతులు వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల ప్రతి దానికి కూడా కొద్దిగా ర్యాష్‌గా మాట్లాడడం, అనారోగ్య సమస్యలు, ఎక్కువగా అప్పులు చేయడం ఇలాంటి ఆలోచనలు అనేవి కనబడుతూ ఉంటాయి. కేతు పట్టుదల, అంటే ఎక్కువగా పట్టుదలతో పనులు చేయడము, ఆధ్యాత్మిక ఆలోచనలు ఉండడం, ఎక్కువగా ఏదైనా యజ్ఞ, యాగాది క్రతువులకో ఎక్కువగా ధర్మబద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ జన్మరాశిలో ఈ నవగ్రహాలు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ మీనరాశి వాళ్ళు వీళ్ళకి ఏవైతే గ్రహాలు యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఏవైతే సరిగ్గా లేవో వాటికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు మనకి పంచాంగంలో దొరుకుతాయి. అందులో చూసుకొని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన శ్లోకాలు చదవండి. త్వరలోనే ఈ ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఈ జన్మరాశిలో పుట్టడం వల్ల అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి అలా నిత్యం చేసుకుంటూ వెళ్ళడం, ఇదంతా లైఫ్ లాంగ్ కదా. కాబట్టి చేసుకుంటూ ఉండడం అనేది ఉత్తమమైన విషయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.